రిటైర్డ్ ఇన్స్పెక్టర్ విహారీకి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారి పోస్ట్మార్టం రిపోర్ట్ పటాన్చెరు హాస్పిటల్లో ఉందని చెప్పడంతో ఇక విహారీ వెంటనే బయలుదేరి ఆ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. ఇక విహారీకి ఫోన్ వచ్చి బయలుదేరి వెళ్తూ ఉండడంతో ఇదంతా గమనించిన అంబిక వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఆ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ విహారీతో వాళ్ళ నాన్న డెత్ గురించి ఏదో మాట్లాడాడు, ఆ విహారీ ఎక్కడికి వెళ్తున్నాడో నువ్వు అతన్ని ఫాలో చేయని చెప్పి అంబిక సుభాష్కి చెప్తుంది. దాంతో సుభాష్ విహారీ ఎక్కడికి వెళ్తున్నాడా అని చెప్పి అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు విహారీ ముందుగా ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని కలుస్తాడు. సార్, మా నాన్నగారి డెత్ గురించి మీకేదో ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పారు కదా, ఏంటదని విహారీ అడుగుతూ ఉంటే, మీ నాన్నగారి పోస్ట్ మార్టం రిపోర్ట్ పటాన్చెరు హాస్పిటల్లో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు వెళ్ళి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని కలెక్ట్ చేస్తే ఏవైనా ఆధారాలు దొరకచ్చు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. సరే సార్, ఇప్పుడే నేను పటాన్చెరు వెళ్తాను అని చెప్పి విహారీ కారులో పటాన్చెరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. ఇక సుభాష్ విహారీని ఫాలో అవుతూ వాళ్ళ మాటలు వినేసి వెంటనే అంబికకి ఫోన్ చేస్తాడు. అంబిక, ఇప్పుడే విహారీ పటాన్చెరులో ఉన్న హాస్పిటల్కి వెళ్తున్నాడు, అక్కడ ఏదో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందట అని అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ విహారీకి దక్కడానికి వీల్లేదు, ఎలాగైనా సరే ఆ రిపోర్ట్ని నాశనం చేసేయని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. సరే, నేను ఇప్పుడే వెళ్తున్నాను అని సుభాష్ ఆ హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అక్కడ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక అతన్ని విహారీ కలుస్తాడు. నా పేరు విహారీ అని అంటూ ఉంటే, సార్ మీరేనా? మా సార్ ఆల్రెడీ ఫోన్ చేసి ఇప్పుడే చెప్పారు, మీరు వస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఇవ్వమని చెప్పారు అని అతను అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి లక్ష్మి కూడా వస్తుంది. లక్ష్మిని చూడగానే విహారీ, లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే, మీకు ఫోన్ రావడం హడావిడిగా బయటకు రావడం చూశాను విహారీ గారు, మీకు ఏదైనా హెల్ప్ అవసరం అవుతుందేమోనని నేను కూడా వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి, మా నాన్నగారి డెత్ గురించి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి కదా, మొన్న మధ్య నాతో మాట్లాడిన పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఆయనది సహజ మరణం కాదని ఎవరో కావాలని చంపేశారని నాతో అన్నారు. నాన్నకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ హాస్పిటల్లో ఉందని ఆ రిటైర్డ్ ఆఫీసర్ చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా సరే ఆ రిపోర్ట్ని కలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు నాన్నగారి కేసుని రీఓపెన్ చేయించవచ్చు, అసలు హంతకులకు శిక్ష పడేలాగా చేయొచ్చని విహారీ అంటూ ఉంటాడు. పదండి విహారీ గారు, ఇప్పుడే వెళ్ళి ఆ రిపోర్ట్ని కలెక్ట్ చేసుకుందామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక సుభాష్ వాళ్ళకంటే ముందుగా లోపలికి వెళ్ళి ఆ ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇక అలా ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ విహారీ వాళ్ళ నాన్నగారి పోస్ట్ మార్టం రిపోర్ట్ని సుభాష్ చించేస్తాడు. అక్కడున్న అన్ని హాస్పిటల్ ఫైల్స్ వెతుకుతూ ఉండగా విహారీ వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ఫైల్ కూడా అక్కడ ఉంటుంది. ఇక అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుందేమోనని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే ఆ పేజ్ అంతా కూడా సగం చినిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి చినిగిపోయింది అని చెప్పి విహారీ అంటూ ఉంటే, విహారీ గారు ఎవరో కావాలని ఈ పేపర్ని చించేసినట్టుగా అనిపిస్తుంది, ఈ పేపర్ చూస్తూ ఉంటే ఫ్రెష్గా చింపేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది. అవును సార్, ఇందాక నేను చూసినప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను మా సార్కి ఈ విషయం చెప్పాను అని అక్కడున్న అతను అంటూ ఉంటాడు. అతను ఎవరు మనల్ని ఫాలో అవుతూ ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇప్పటికిప్పుడే ఈ పేజ్ని చించేసి ఉండొచ్చు అని చెప్పి లక్ష్మి, మనమంతా అతను ఎవరో వెతుకుదాము, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎలాగైనా సరే చేయిచారి పోనివ్వకూడదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సుభాష్ అక్కడి నుండి పారిపోతూ ఉంటే సుభాష్ అడుగుల శబ్దం విన్న లక్ష్మి, అదిగో అతను ఎవరో ఇక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి సుభాష్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అలా సుభాష్ చేతిలో ఉన్న పేపర్ లక్ష్మి చేతికి చిక్కుతుంది. సుభాష్ చిరిగిన మరొక సగం ముక్కతో అక్కడి నుండి పారిపోతాడు. ఇక లక్ష్మికి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 ముక్కలుగా చినిగిపోయి దొరుకుతుంది. దాంతో విహారీ లక్ష్మి తమకు దొరికిన ఆ రిపోర్ట్ని దగ్గరికి అతికించి చూసేసరికి అందులో విహారీ తండ్రి ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నట్టుగా రాసి ఉంటుంది. ఇక దాంతో అది చూడగానే విహారీ లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. చూసావా లక్ష్మి, మా నాన్న ఇన్ని రోజులు యాక్సిడెంట్లో చనిపోయారేమోనని మేమంతా అనుకున్నాము, కానీ ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నట్టుగా రాసి ఉంది, అంటే మా నాన్నది ముమ్మాటికి హత్యే, ఎవరైతే మా నాన్నని అన్యాయంగా హత్య చేశారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి
విహారీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, బాధపడకండి విహారీ గారు, ఎలాగైనా సరే వాళ్ళని మనం పట్టుకుందాము. మన దగ్గర ఈ ఆధారం ఉంది కదా, ఈ చిన్న ఆధారం చాలు ఆ హంతకులను పట్టుకోవడానికి అని లక్ష్మి విహారీకి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోపక్క ఆ రోజు రాత్రి విహారీకి సహస్రకు కార్యం ఏర్పాటు చేస్తారు. ఇక కార్యానికి ముందు విహారీ చేత సహస్ర చేత బంతాట ఆడిస్తూ ఉంటారు. ఇక విహారీ మాత్రం ఎంతో బాధగా గతంలో లక్ష్మితో కలిసి ఆడిన బంతాటను గుర్తు చేసుకుంటాడు. ఇక వాటన్నిటినీ గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ లక్ష్మి వైపు దీనంగా చూస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న సహస్ర, బావా, ఈ ఒక్క రాత్రి గడిచిపోతే ఏదో ఒక విధంగా నిన్ను నా సొంతం చేసుకుంటే అప్పుడిక ఆ లక్ష్మిని పూర్తిగా ఈ ఇంటి నుండి పంపించేయచ్చు, దాన్ని నిన్ను విడగొట్టచ్చు అని సహస్ర అనుకుంటుంది. ఈరోజు మన ఫస్ట్ నైట్ పూర్తయితే నేను బిడ్డని కంటాను. అప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ ఈ ఇంటికి వారసుడవుతాడు. అప్పుడు నువ్వు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావో చూస్తాను అని చెప్పి సహస్ర లోపల అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ మాత్రం మొదటి రాత్రికి ముందు సహస్రతో ఆడించే ఆటలన్నిటికీ కూడా ఎంతో బాధపడుతూ గతంలో లక్ష్మికి తనకు ఏర్పాటు చేసిన మొదటి రాత్రిని తలుచుకొని తన ఎదురుగా కూర్చుంది లక్ష్మి అని విహారీ ఊహించుకుంటాడు. ఇక అలా మరొక్కసారి విహారీ తన కన్నీళ్లను తుడుచుకొని ఎదురుగా చూసేసరికి అక్కడ సహస్ర ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న లక్ష్మి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ చేత కొన్ని ఆటలు ఆడించిన తర్వాత అందరూ కలిసి భోజనానికి వెళ్ళండి, భోజనం తర్వాత అమ్మాయిని అబ్బాయిని గదిలోకి పంపిద్దాము అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. సహస్ర లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏ లక్ష్మి, ఇక్కడుండి ఏం చేస్తున్నావు? వెళ్ళి మా గదంతా డెకరేషన్ సరిగ్గా ఉందో లేదో చూడు అని చెప్పి కావాలని లక్ష్మిని ఏడిపిస్తూ ఉంటుంది. లక్ష్మి గదంతా కూడా డెకరేట్ చేసిన తర్వాత భోజనం కూడా చేయకుండా తన గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మి, ఇదంతా చూస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది కదా, నాకు కూడా బాధగానే ఉంది, కానీ నేను నోరు తెరిచి ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని నేను చేతులారా చెడగొట్టలేకపోతున్నాను. నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి విహారీ బాధపడుతూ ఉంటాడు. అయ్యో విహారీ గారు, మిమ్మల్ని నన్ను ఇలా ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. సహస్ర అమ్మగారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీరు వెళ్ళండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, నీ భర్తను మరొక ఆడదాని దగ్గరకు పంపించడానికి నీకు బాధగా అనిపించడం లేదా లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఇప్పుడు సహస్ర అమ్మగారు కూడా మీ భార్యే, దయచేసి నేను మీ భార్యననే విషయాన్ని మర్చిపోండి, ఇక మీదట సహస్ర అమ్మగారే మీ భార్య అని లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, నా వరకు సహస్రాని ఎప్పుడు కూడా నా భార్యగా చూడలేదు. కేవలం తన మెడలో నేను పసుపు తాడు కట్టాను, కానీ ఆ పసుపు తాడికి ఎటువంటి విలువ లేదు, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ఆ తాళిని కట్టలేదు. జన్మ జన్మలకి నా భార్యవి నువ్వే, ఏదో ఒకటి చెప్పి ఈ మొదటి రాత్రిని నేను చెడగొడతాను, సహస్రతో నేను కాపురం చేయలేను అని విహారీ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా దొంగచాటుగా సహస్ర వినేస్తుంది. నాకు తెలుసు బావా, ఈ లక్ష్మి ఉండగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో కలిసి కాపురం చేయవు, అందుకే ఈరోజు పాలల్లో మందు కలిపి నీ చేత తాగిస్తాను. ఆ మందు తాగిన తర్వాత ఖచ్చితంగా నువ్వు నాతో చచ్చినట్టు కాపురం చేస్తావు. ఈ మొదటి రాత్రి పూర్తయిపోతే ఇక నువ్వు ఏ దిక్కు లేక నాతోనే కలిసి ఉంటావు అని చెప్పి సహస్ర ప్లాన్ చేస్తుంది. ఇక ఆ విధంగా సహస్ర పాలల్లో మందు కలిపి విహారీ గదిలో వెయిట్ చేస్తూ ఉండగా గదిలోకి వస్తుంది. ఇక విహారీ కాళ్ళకు దండం పెడుతుంది. తర్వాత విహారీతో, బావా, నాదొక కోరిక ఉంది, ఫస్ట్ నైట్ రోజు కాబట్టి నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలని సహస్ర అంటూ ఉంటే, నీ మెడలో నేను తాళి కట్టేశాను, ఇంకా అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుందని విహారీ అంటూ ఉంటాడు. అది కాదు బావా, నువ్వు ప్రామిస్ చేస్తేనే అదేంటో అడుగుతాను అని సహస్ర అంటుంది. సరే ప్రామిస్ అని చెప్పి విహారీ ప్రామిస్ చేస్తాడు. అప్పుడు సహస్ర, నాకు కంపెనీలో
సీఈఓ పొజిషన్ కావాలి బావా. ప్రస్తుతం లక్ష్మి ఆ పొజిషన్లో ఉంది కదా. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా ఇకపై నేను చూసుకుంటాను. ఇంట్లోనే కాదు, ఆఫీస్లో కూడా నాకు నీతో కలిసి ఉండాలని ఉంది. అందుకే నా ఈ చిన్న కోరిక తీర్చవా బావా ప్లీజ్ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఎంతగానో బాధపడుతూ సరే చూద్దామని అంటూ ఉంటాడు. నువ్వు చూద్దామంటే ఆ పొజిషన్ నాకు ఇచ్చేసినట్టే, ఎందుకంటే ప్రామిస్ కూడా చేశావు అని సహస్ర అంటూ ఉంటుంది. ఇక తర్వాత ఈ పాలు తాగు బావా అని చెప్పి సహస్ర విహారీ చేతికి పాల గ్లాస్ని ఇస్తుంది. ఇక విహారీ ఆ పాలు తాగబోతూ ఉంటాడు. ఇక ఇంతలో లక్ష్మి గదిలో ఉండి పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. లక్ష్మి అటక మీదకి ఎక్కి సూట్ కేసు అందుకోబోతూ ఉంటే అనుకోకుండా స్టూల్ మీద నుండి కింద పడిపోవడం వల్ల తన కాలికి దెబ్బ తగులుతుంది. లక్ష్మి గదిలో నుండి అరుపులు వినిపించడంతో విహారీ ఆ పాల గ్లాస్ని కింద పడేసి లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక దాంతో తన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.